శపించిన తండ్రిని బ్రతికించిన పుత్రుడు. ఉద్దాలక మహర్షి పుత్రిక సుజాత గర్భంలోని శిశువు మహా చురుకైనవాడు. తండ్రి కహోదరుడి నోట వచ్చే అపస్వరాలను నిరసించేవాడు. ఆ ప్రతిఘటనను ఓర్వని తండ్రి గర్భస్థ శిశువును అష్టవంకరలతో పుట్టమని శపించాడు. జనక మహారాజు విద్వత్ సభలు నిర్వహించేవాడు. సభలో లభించే దక్షిణ కోసం జనకుడి వద్దకు చేరాడు కహోదరుడు. అక్కడ భండుడనే దుష్ట విద్వాంసుడు ఓడిన పండితులను వరుణుడికి దానం ఇవ్వసాగాడు. కహోదరుడు ఓటమి పాలై మరణించాడని తెలిసిన సుజాత పుట్టిల్లు చేరి పుత్రునికి వేద శాస్త్రాలను అందించింది. తండ్రి గతించిన విషయం తనయునికి తెలియనివ్వలేదు. పెరిగి పెద్దవాడైన అష్టావక్రుడు భండుని ఓడించి ప్రతిగా వరుణుని చేరిన అందరినీ తిరిగి బ్రతికించాడు. అష్టావక్రుడి విద్వత్తుకు మెచ్చిన భండుడు ఒకసారి నదిలో మునగమన్నాడు. ఆ వెంటనే పరిపూర్ణ ఆరోగ్య యవ్వనవంతుడయ్యాడు. ఘోర కష్టాలకు సైతం చెలించని సుజాత మనోనిబ్బరం తమ వంశోద్ధరణకే కాక మరెందరో పునర్జీవితులను దోహదపడింది.